వాళ్ళు నాకు ఓటేస్తారని నా నమ్మకం అండి. రైట్. ఎలా ఉంది ప్రజల నుంచి సెంట్రల్ స్పందన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. అయితే స్పందన అనేటువంటిది అరుపులు కేకలు ఊరేగింపులతో కనిపించేది కాదు. అరుపులు కేకలు ఊరేగింపులు ఇవన్నీ కూడా అవతల వాడిని ఓటు వేయించేలాగా చెయ్యవు, వాడికి కనిపించేలా చేస్తాయి. అదంతా కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. బల ప్రదర్శనని నేనన్ను, అది భయ ప్రదర్శన. వాళ్ళ భయం. వీళ్ళు ₹1,00,00,000 ఊరేగింపు చేస్తే వాళ్ళు 1,50,00,000 చేస్తున్నారు, వాళ్ళు 2 కోట్లతో చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ వాళ్ళు లేనటువంటి కండల ప్రదర్శన చేస్తున్నారండి. కానీ నేను చేయను. నేను ఏమి చేయాలో అది చేస్తాను. ఎక్కడికి చేరాలో మెసేజ్ అక్కడికి చేరితే చాలు. నిజానికి చెప్పండి, మా ముగ్గురు గురించి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఎవరు ఎందుకు ఊరేగింపులు చేయాలండి? ముగ్గురు గురించి తెలుసు కదా. తెలిసినటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో వాళ్ళు నిర్ణయించుకుని ఎవరికి వేయాలో ఓటేస్తారు. ఇప్పుడు అరుపులు కేకలు ఊరేగింపులు ఎందుకండి? ఇదంతా ప్రదర్శన కాదా? ఆయన కంటే గొప్పవాడిని నేనెంత ఖర్చు పెడతాను, నాకే ప్రజల మద్దతు ఉంది అని చెప్పుకోవటం కాదా? ఒక్కళ్ళు రూపాయి ఇవ్వకుండా జెండా పట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారండి ఏ పార్టీకైనా? కాదండి, రాజకీయం అంటేనే ప్రదర్శన. ప్రదర్శన లేకుండా రాజకీయం చేస్తాము అంటే ఎలా? కళలు కూడా అంతే కదా. కళలకు కూడా ప్రదర్శన లేకుండా కళలు ఎక్కడ మనుగడ సాగిస్తాయి? అంతే కదా. అందుకే ఇవాళ కళలు ఏమవుతాయి, అంతరించిపోతున్నాయి. ఇది కూడా అంతే, రాజకీయం కూడా ఒక కళే. అవునండి. కాదు, రాజకీయం కళ కాదండి, రాజకీయం బాధ్యత, రాజకీయం సేవ. రాజకీయం బాధ్యత, రాజకీయం సేవ. కళ అనేటువంటిది నవరసాలతో కూడుకున్నది కాదండి. మీ ఉద్దేశం అయితే తప్పండి. ఎందుకంటే రాజకీయం కళ కాదు. రాజకీయం అనేటువంటిది ఒక శాస్త్రం. రాజకీయం, ఆ శాస్త్రం ఒక సేవకి ఒక బాధ్యతకి అంకితమై ఉండవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆ శాస్త్రం. రాజకీయం మాత్రం కళ కాదండి. ఇది రాజకీయం కళ కాదండి. రాజు కళా పోషకుడు అవ్వచ్చు, కళల్ని గుర్తించి, అంతేగాని రాజకీయం కళ కాదండి. రాజకీయం కళ అయితే వీళ్ళందరూ కళాకారులా? వీళ్ళందరూ కళాకారులండి. ఇప్పుడు ఈ విన్యాసాలు చేసేవాళ్ళు అసెంబ్లీలో బయటకు వచ్చి ఇలా రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాలు చేసే వాళ్ళందరూ కళాకారులా? కాదు కదా. కళ వేరు, రాజకీయం వేరు. కళల గురించి అయ్యా మీతో వాదించేంత విద్వత్తు నాకు లేకపోవచ్చు, కానీ ఈ రోజులో ప్రతిదీ కళ కింద అయిపోయింది. నేను సిన్సియర్గా నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఈ రోజుల్లో ఎలా ఉందనంటే ప్రతిదీ ఒక కళ కింద అయిపోయింది. ప్రతివాడు ఒక కళాకారుడి కింద అయిపోయాడు. ఏమైపోయింది? అబ్బో వాడు పెద్ద ఆర్టిస్టురా, చూడండి అబ్బో వాడు పెద్ద ఆర్టిస్టురా అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే రాజకీయం చేసేవాడు కూడా వాడికి ఒక ఆర్ట్ ఉండాలి. ఏదో రకంగా జనాన్ని బుట్టలో వేసుకోవాలి, అదొక ఆర్ట్. ఇప్పుడు దొంగ చోరకళ అంటాం కదా, దొంగతనం కళ అయినప్పుడు కాదండి, దొంగతనం కళ అయినప్పుడు చోరకళ. ఇది ఎందుకు కళ కాకూడదు? అందుకని నేను ఆ ఉద్దేశంతో అన్న, మీ కళల జాబితాలో ఇది లేకపోయి ఉండొచ్చు. ఇది జాబితాలో లేని, జాబితాలో చేర్చాల్సిన కళ. కాసేపు దాన్ని అలా పక్కన పెడదాం. ఇక ఈ విజయవాడ సెంట్రల్లో పోటీ చేస్తున్న జొన్న విత్తుల గారు ఖచ్చితంగా ఓటర్లను ఆకర్షించడానికో లేకపోతే ఓటర్లను చైతన్యవంతం చేయడానికో ఏవో 4 పాటలు రాసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆశుగా కవితలు చెప్పే ఆశు కవి కాబట్టి ఖచ్చితంగా ఏవో 4 పాటలు రాసి ఉంటారు. ఆ పాటలు ఏంటి అనేది ఒకటి. తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యంత దుర్మార్గకరమైన పరిస్థితులు కానీ లేకపోతే అరాచకమైన పరిస్థితులు కానీ ప్రజల ఆకాంక్షలు కానీ ఎలా ఉన్నాయి? ప్రజల ఆకాంక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ సెంట్రల్ నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎలా